హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియోని చూసిన తర్వాత మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, సపోర్టు చేయండి. అలాగే నన్ను ఇంత చక్కగా సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్క దైవ బంధువుకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన సాయి సద్గురువుల అనుగ్రహం మనపై సదాకాలం ఉండాలని, మన కష్టాలు, మన బాధలు, సమస్యలు అన్నీ కూడా బాబాగారి నిండైన అనుగ్రహంతో, చల్లని దీవెనలతో త్వరలోనే తొలగిపోవాలి అని నేను కూడా మీ అందరి తరపున బాబాగారిని మనస్ఫూర్తిగా పాదాలంటి వేడుకుంటున్నాను. మరి ప్రతిరోజులాగా ఈరోజు కూడా మన సాయి మనకు ఒక మంచి సందేశాన్ని అనుగ్రహించారు. బాబాగారు చెప్పేటువంటి సందేశం మన జీవితం అంతా కూడా మనల్ని కాపాడుతూ ఉండే ఒక గొప్ప రక్షణ కవచం. మనకు ఆ రక్షణ కవచం బాబాగారు అనుగ్రహించేటువంటి మంచి మాటలతో, మంచి సందేశాలతో ఎప్పుడూ కూడా మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది. బాబాగారి అనుగ్రహం పొందడం అంటే ఎంత సులభమో దాన్ని నిలబెట్టుకోవడం, ఆ మార్గంలో నడవటం కూడా అంత కష్టం. ఎందుకంటే ఎన్ని కఠినమైన పరీక్షలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ ధైర్యంగా పోరాడగలిగే శక్తి మనకి సాయి సద్గురువులు అనుగ్రహిస్తారు. ఈరోజు కూడా బాబాగారు చాలా మంచి సందేశాన్ని అనుగ్రహించారు. శ్రద్ధతో, భక్తితో బాబాగారి పాదాలను నమస్కరించుకొని వినండి. తప్పకుండా జీవితంలో మంచి జరుగుతుంది. మనకు బాబాగారు చెబుతున్నారు, తల్లి, నీ జీవితాన్ని అందంగా మలిచి నేను నీకు ఇవ్వబోతున్నాను. ఇప్పటి వరకు నువ్వు చాలా బాధలను అనుభవించావు. అసలు ఇలాంటి కష్టం వస్తుంది అని నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ అనుకోలేదు కదా. తల్లి, నీకు ఒక మాట చెబుతాను, వింటావా? బిడ్డ, కర్మ ఫలితాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. దానిని దాటి వెళ్ళడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇంకా చెప్పాలంటే ఎన్ని జన్మలెత్తినా ఈ దుష్కర్మ ఫలితాలను దాటిపోవడం అనేది జరగనే జరగదు. కనుక బిడ్డ, నీకు మేలు కలిగించి నీ బాధలన్నీ పోగొట్టే ఒక మంచి ఉపాయం నేను నీకు తప్పకుండా చూపిస్తాను. ఆ దారిలో నువ్వు నడుచుకో తల్లి. నేను చూపిన మార్గంలో నువ్వు చక్కగా నడవగలుగుతున్నావు. కనుక నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నవి అన్నీ కూడా పొందగలుగుతావు. దిగులు విడిచిపెట్టు. నువ్వు ఏ పని చేసినా ఇది నా కర్మ ఫలితం, బాబా నా కోసమే ఈ పని చేశారు అని నువ్వు అనుకో. కష్టం వచ్చినప్పుడు నేను నీతో ఉండి నీ కష్టం ఎలా తొలగిపోతుందో, ఆ దారి ఎలా ఉన్నదో నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను. తల్లి, ఈ విషయాన్ని అయితే నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నేను నిన్ను ఏ సమయంలో కూడా చెయ్యి విడిచిపెట్టను అని నువ్వు గట్టిగా నమ్ము. నా బాబా నాకు ఉన్నారు, నా కష్టాన్ని తొలగిస్తారు అన్న ఒక చక్కని సందేశాన్ని నువ్వు గ్రహించగలిగితే నీ జీవితంలో ఉన్న ఈ కష్టాలన్నీ కూడా గాలికి దూది పింజల్లా త్వరలోనే ఎగిరిపోయి నీకు మళ్ళీ పూర్వ వైభవము, మంచి రోజులు రాబోతున్నాయి తల్లి అని సాయి సద్గురువులు ఒక మంచి మాటను ఈరోజు మనకి అనుగ్రహించారు. మరి మనకు బాబాగారు చెప్పిన ఈ మాటలలోని పరమసత్యాన్ని ఒక చక్కటి కథ రూపంలో ఆ సాయి తండ్రి అనుగ్రహంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి సపోర్టు చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్వం ఒకానొకప్పుడు కుశావతి అనే ఒక గొప్ప నగరం ఉండేది. ఆ నగరాన్ని ఒక మహారాజు ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. వాళ్ళ బాగోగులు, మంచి చెడు కూడా అన్నీ తనే దగ్గరుండి చూసుకునేవాడు. ఆ మహారాజుకు తను ఇష్టపడిన మంచి రాకుమారితో వివాహం జరిగింది. కానీ ఎంతకాలమైన సంతానం అనేది కలగలేదు. మహారాజు ఎంతగానో దిగులు పడుతూ ఉండగా గొప్ప గొప్ప సాధువులు, సత్పురుషులు, పండితులు, జ్యోతిష్కులు మహారాజుకున్న దోషాలన్నీ పోగొట్టి ఒక మంచి యజ్ఞం చేసి అతనికి ఒక మంచి సంతానం కలిగేటట్లుగా ప్రయత్నం చేశారు. అలా వాళ్ళ ప్రయత్నాలు ఫలించి కొన్నాళ్లకు మహారాజుకి ఒక మగపిల్లవాడు
పుట్టాడు. మహారాజు ఆనందానికి అంతులేదు. కానీ ఆ మగపిల్లవాడికి సంవత్సర కాలం నిండకుండానే మహారాణి కన్నుమూసింది. అప్పటి నుండి మహారాజు మరొక వివాహం చేసుకోకుండా ఆ కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. పిల్లవాడు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇలా కొంతకాలం జరిగింది. పిల్లవాడికి 5 సంవత్సరాల వయస్సు వచ్చింది. తన తోటి పిల్లలతో ఎప్పుడూ ఆటలాడుతూ ఉండేవాడు రాకుమారుడు. ఇలా ఉండగా ఒకనాడు రాకుమారుడు తమ తోటలోనే తోటి పిల్లలతో ఆడుకుంటూ అలసిపోయి అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గర నిద్రపోయాడు. ఇలా జరిగిన కొన్ని రోజుల నుంచి రాకుమారుడికి విపరీతంగా కడుపులో నొప్పి రావడం, జ్వరం రావడం మొదలైంది. మహారాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కగానొక్క కొడుకు అలా బాధతో విలవిలలాడిపోతూ ఉంటే చూడలేకపోయాడు మహారాజు. ఎక్కడెక్కడ ఉన్న గొప్ప వైద్యులను పిలిపించాడు. ఎలాగైనా సరే తన కొడుకున్న అనారోగ్యం ఏమిటో తెలుసుకొని అది వెంటనే తొలగిపోయేటట్లు మంచి మందునివ్వమని ఆజ్ఞాపించాడు, అర్థించాడు. మహారాజు చెప్పినట్లుగానే వైద్యులందరూ కూడా తమకు తెలిసినటువంటి గొప్ప గొప్ప మూలికలతో ఔషధాలను తయారు చేసి యువరాజు చేత తాగించేవాళ్ళు. పాపం యువరాజు కూడా ఎంతో బాధ ఉన్నా సరే ఆ ఔషధాలను సేవించేవాడు. అయినా కూడా ఏ మార్పు లేదు. కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగుండేది కాదు. ఇలా కాదు అనుకొని వైద్యులు మహారాజుకు చెప్పటంతో మహారాజు ఇతర దేశాల నుండి కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి వైద్యులను పిలిపించాడు. వాళ్ళందరూ వచ్చి రాకుమారుడిని బాగా పరిశీలించి చూశారు. వాళ్లకు రాకుమారుడిలో ఎక్కడా కూడా ఏ దోషము కనిపించలేదు. కానీ రాకుమారుడికి ఎందుకు ఈ అనారోగ్యం వచ్చిందో, ఎందుకు ఈ ఉదర సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నాడో ఎవ్వరికీ తెలిసిందే కాదు. వాళ్ళు కూడా వాళ్లకు తెలిసినటువంటి వైద్యమంతా చేశారు. ఎన్నో మూలికలతో కషాయాలు కాచి ఆ పిల్లవాడి చేత తాగించారు. వైద్యం చేసిన కొన్ని రోజులు బాగానే ఉంటుంది. వైద్యం ఆపేయగానే మళ్ళీ ఆ పిల్లవాడి అనారోగ్యం ఎక్కువవుతున్నది. ఆ కడుపు నొప్పి బాధ తట్టుకోలేక రాకుమారుడు విలవిలలాడిపోతున్నాడు. జ్వరం వల్ల తిండి కూడా తినలేకపోయేవాడు. ఇలా ఈ అనారోగ్యంతోనే బాధపడుతూ 5 ఏళ్ల నుండి కూడా ఆ రాకుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. 20 ఏళ్ల వయస్సు వాడు అయ్యాడు. ఇలా ఉండగా ఒకనాడు ఆ రాకుమారుడు తను పడుతున్న ఈ బాధతోటి విరక్తి చెందిపోయాడు. ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న రాకుమారుడు తిండి తినలేడు, కంటి నిండా నిద్రపోలేడు. ఎక్కడెక్కడ నుండో వైద్యులు వస్తున్నారు, ఏవేవో మందులు ఇస్తున్నారు. వాటిని పంటి బిగువన భరిస్తున్నా కానీ తనకున్నటువంటి అనారోగ్యం మాత్రం తొలగిపోవడం లేదు. ఇక్కడే ఉంటే ఈ అనారోగ్యం కన్నా వైద్యులు ఇచ్చే మందులు తినలేక చనిపోతాను అని ఆలోచించుకున్నటువంటి రాకుమారుడు ఎవ్వరితో కూడా చెప్పకుండా ఒకనాటి రాత్రి అంతఃపురం వదిలి వెళ్ళిపోయాడు. అలా కాలి కొద్దీ తన శక్తి కొద్దీ కూడా ఆ రాజ్యం పొలిమేర్లు దాటి తనకు ఎటు దారి కనిపిస్తే అటు వెళ్ళిపోతూ ఉన్నాడు రాకుమారుడు. ఇలా రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. రాకుమారుడు వెళుతూనే ఉన్నాడు. ఎక్కడైనా ఆకలైతే ఎవరి దగ్గరైనా వెళ్ళి అన్నం అడిగి తినేవాడు. ఏ ధర్మసత్రం వాళ్ళైనా పెడితే ఆ అన్నం తినేవాడు. ఆ ధర్మసత్రంలోనే పడుకునేవాడు. లేకపోతే ఎక్కడైనా గుళ్ళో అరుగుల మీదనో ఎక్కడన్నా చెట్లు దగ్గర నిద్రపోతూ ఉండేవాడు. అంతేకాకుండా రాకుమారుడు సాధారణ దుస్తుల్లోనూ తన పేరు అనేది ఏమీ చెప్పకుండా ఎవరైనా అడిగినప్పుడు, అయ్యా నేను దేశదిమ్మరిని, నాకు నా అన్న వాళ్ళు లేరు, ఎవరైనా దయతలిచి అంత అన్నం పెడితే తింటూ భగవద్ధ్యానం చేసుకుంటూ దేశాటన చేస్తున్నాను అని చెప్పేవాడు. కానీ తన పుట్టుపూర్వోత్తరాలు, తన స్థితిగతులు మాత్రం ఎవ్వరికీ తెలియనిచ్చేవాడు కాదు రాకుమారుడు. దానివల్ల మహారాజు ఎంత వెతకాలని ప్రయత్నించినా యువరాజు జాడ మహారాజుకు తెలియకుండా పోయింది. ఇలా రాకుమారుడు వెళుతూనే ఉన్నాడు. అలా వెళుతున్నటువంటి రాకుమారుడు సౌవీర దేశం అనే ఒక గొప్ప దేశానికి చేరుకున్నాడు. ఆ దేశాన్ని పరిపాలించే మహారాజుకి 2 చక్కటి ఆడపిల్లలు కలిగారు. సౌవీర దేశాన్ని పరిపాలించే మహారాజుకి వివాహం జరిగిన చాలా సంవత్సరాల తరువాత 2 కవల ఆడపిల్లలు జన్మించారు. అలా కవల ఆడపిల్లలు జన్మించిన తరువాత మహారాణి కూడా చనిపోయింది. అయితే మహారాజు ఆ 2 ఆడపిల్లల్ని కంటికి రెప్పలాగా తన కన్న తల్లుల్లాగా భావించి ఎంతో ప్రేమతో వారిని పెంచసాగాడు.
రాకుమార్తెలిరువురు కూడా ప్రతినిత్యము ఉదయమే తండ్రి దగ్గరకు వచ్చి శుభోదయం తండ్రి గారు అంటూ ఆయనకు శుభాకాంక్షలు చెప్పి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. కూతుళ్ళిద్దరూ అలా చెబితే గాని తండ్రికి ఆనందం అనిపించేది కాదు. వాళ్ళు అలా చెప్పిన తరువాతే మహారాజు తన దినచర్యను ప్రారంభించేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉన్నది. యువరాణులిద్దరూ కూడా పెళ్ళీడు వాళ్ళు అయ్యారు. పెద్ద కుమార్తె పేరు ప్రభావతి, రెండవ కుమార్తె పేరు సులోచన. పెద్ద కుమార్తె తండ్రి ఏం చెబితే అదే చేసేది, తండ్రి అడుగుజాడలలో నడిచేది. రెండో కుమార్తె సులోచన మాత్రం దైవభక్తిని అనుసరిస్తూ దైవమే సర్వం నిర్ణయిస్తుందని, దైవం ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందని దైవంపై అచంచలమైన భక్తితో విశ్వాసంతో ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు మహారాజుకి 50 సంవత్సరాలు పూర్తి కావడం చేత ఆ దేశంలో అందరూ ఎంతో గొప్పగా సంబరాలు చేసుకుంటున్నారు. తండ్రికి 50వ పుట్టినరోజు రావడంతో ఆ రోజు కూడా ప్రతిరోజులాగానే రాకుమార్తెలిరువురు తండ్రి మందిరానికి వచ్చారు. ముందుగా పెద్ద కుమార్తె తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి, శుభోదయం తండ్రి గారు, మీరు మరిన్ని రాజ్యాలను జయించాలి, మరింత గొప్ప వీరులుగా పేరు ప్రఖ్యాతలు పొందాలి, మీరు గొప్ప సామ్రాట్టు కావాలి, మీకు ఎదురు లేకుండా ప్రతి ఒక్కరూ జేజేలు పలకాలి. ఇలా తండ్రికి ఆనందం కలిగించే మాటలు చెబుతూ తండ్రి ఆశీస్సులను అందుకున్నది పెద్ద కుమార్తె ప్రభావతి. తరువాత రెండవ కుమార్తె సులోచన తండ్రి పాదాలకు భక్తిగా నమస్కరిస్తూ, మీకు జయం కలగాలి తండ్రి గారు, మీరు మీకున్న కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించండి, మీరు ఎవ్వరికి రుణం ఉండకండి, ఎవరిని నొప్పించే మాటలు మాట్లాడకండి, మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి గారు అంటూ ఆయన కాళ్లకు నమస్కరించింది రెండో కుమార్తె సులోచన. మహారాజుకి విపరీతమైన కోపం కలిగింది. పెద్ద కుమార్తె తను గొప్ప రాజును కావాలని, మరిన్ని రాజ్యాలు జయించి సామ్రాట్టు కావాలి అని తనకు శుభాకాంక్షలు తెలియజేస్తే, రెండో కుమార్తె తను ఎవరిని నొప్పించకూడదని, తన కర్మ ఫలితం అనుభవించాలి అని, తను ఎవరికి బాకీ ఉండకూడదని తన గురించి ఇలా మాట్లాడటం మహారాజుకు చాలా బాధ కలిగించింది. ఆయన కాసేపు ఆలోచించిన తరువాత రెండో కుమార్తెతో, నీ కర్మ ఫలితం ఏమిటో నువ్వు అనుభవిస్తావు, దానికి నేను ఇప్పుడే బీజం వేస్తున్నాను అంటూ మరుక్షణమే అక్కడున్న భటులను పిలిపించి, భటులతో, ఈ దౌర్భాగ్యురాల్ని, ఈ మూర్ఖురాల్ని ఇప్పుడే నా ముందు నుంచి తీసుకొని వెళ్ళిపోండి, ఏ దేశ దిమ్మరికిచ్చైనా పెళ్లి చేయండి, కర్మ ఫలితం అంటే ఏమిటో దీనికి తెలిసి వస్తుంది, ఇప్పటి వరకు యువరాణిలా ఉండి సకల భోగాలు అనుభవిస్తున్నది కదా, కూర్చొని కర్మ సిద్ధాంతం నాకు నేర్పిస్తున్నది, ఈ మూర్ఖురాలి మొహాన్ని నేను ఇంకా చూడదలుచుకోలేదు, తక్షణం ఈమెను తీసుకొని వెళ్ళిపోండి అంటూ భటులకు గట్టిగా ఆజ్ఞాపించాడు మహారాజు. చెయ్యగలిగింది ఏమీ లేక భటులు ఆ రాకుమారిని అప్పుడే అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు రాకుమార్తెతో పాటు ఆ దేశమంతా కూడా తిరుగుతూ ఎవరైనా తగిన వాళ్ళు కనిపిస్తారేమోనని ఆ దేశంలో విడిది చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా సత్రాల దగ్గరకు వెళ్ళి, మీ పేరేమిటి, మీ ఊరేమిటి అంటూ అడగసాగారు. అందరూ కూడా తమ ఊరి పేరు, తమ తల్లిదండ్రుల పేర్లు అన్నీ కూడా వివరంగా చెబుతున్నారు. వాళ్లకున్న ఆస్తుల వివరాలు కూడా చెబుతున్నారు. ఆ సత్రాల దగ్గర, దేవాలయాల దగ్గర ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ ఒక అరుగు మీద పడుకొని ఉన్నటువంటి రాకుమారుడు సత్యవర్మ దగ్గరకు కూడా వచ్చారు. అతన్ని చూసినటువంటి భటులు అతన్ని కూడా అతని ఊరి పేరు, అతని తల్లిదండ్రుల పేరు, రాజ్యము, గ్రామము అలా అన్ని వివరాలు అడిగారు. భటులు అడిగిన అన్ని విషయాలకు సత్యవర్మ మౌనంగా ఉన్నాడు. తరువాత, అయ్యలారా, నాకు ఒక ఊరు కానీ పేరు కానీ ఏమీ లేవు, నేను దేశాలు పట్టుకు తిరిగే దేశ దిమ్మరిని, నాకు ఇల్లు వాకిలి ఏవీ లేవు అని చెప్పాడు. వెంటనే భటులు రాకుమార్తెను అతనికిచ్చి బలవంతంగా వివాహం జరిపించారు. ఊహించని ఈ పరిణామంతో సత్యవర్మ కంగు తిన్నాడు. ఏం చేయాలో సత్యవర్మకు అర్థం కాలేదు. అలా రాకుమార్తెను సత్యవర్మకిచ్చి వివాహం చేసిన భటులు చేతులు దులుపుకొని అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయారు. ఇల్లు వాకిలి వదిలేసి ప్రశాంతంగా దేశదిమ్మరిలా బ్రతుకుతున్న తన జీవితంలోకి భార్య రావడంతో సత్యవర్మకు ఏం చేయాలో పాలుపోలేదు. అతని జీవితంలోకి వచ్చినటువంటి రాకుమారి ఏమాత్రము బాధపడలేదు. ఇది కూడా నా కర్మ ఫలితమే, దీన్ని నేను అనుభవించవలసిందే అని నిర్ణయించుకున్న రాకుమారి సత్యవర్మతో సహితంగా ఆ రాజ్యాన్ని దాటి బయలుదేరింది.
అలా వెళుతూ ఉన్నటువంటి రాకుమారి తన ఒంటిపై ఉన్న కొన్ని నగలను ఒక నగరంలో అమ్ముకొని ఆ వచ్చిన ధనమంతా కూడా తన దగ్గర చాలా జాగ్రత్తగా దాచుకుంది. అలా ఊళ్ళు తిరుగుతూ ఉన్నటువంటి రాకుమారి సత్యవర్మ ఇరువురు కూడా ఒకనాడు ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామం దగ్గర ఒక పెద్ద చెరువుగట్టు ఉంది. అవతల వైపు పాడుపడిపోయిన ఒక దేవాలయం కూడా వాళ్లకు కనిపించింది. అప్పుడు ఆ రాకుమార్తె సత్యవర్మతో, మీరు బాగా నడిచి అలసిపోయినట్లున్నారు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఊళ్ళోకి వెళ్ళి మనం తినడం కోసమని సరుకులు తీసుకొని వస్తాను, ఆ సరుకులతో మన కోసం వంట చేస్తాను, మీరు అనారోగ్యంతో బాగా బాధపడుతున్నట్లున్నారు, మీకు త్వరలోనే మంచి వైద్యం కూడా చేయిస్తాను, అప్పటి వరకు నేను వచ్చేదాకా మీరు అక్కడ ఉన్న రావి చెట్టు దగ్గరే పడుకోండి అంటూ భర్తకు తగిన జాగ్రత్తలు చెప్పిన యువరాణి ఊళ్ళోకి వెళ్ళింది. భార్య అలా వెళ్ళిపోగానే రాకుమారుడు సత్యవర్మ తనను బాగా నడిచి అలిసిపోవడం చేత రాకుమార్తె చెప్పినట్లుగానే అక్కడ ఉన్నటువంటి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. పడుకోవడానికి తనకి తలగడాగా ఏదైనా దొరుకుతుందేమోనని చుట్టూ చూశాడు. కానీ ఏవీ కూడా కనిపించలేదు. ఆ దగ్గరలోనే చిన్నది పాము పుట్టలాగా ఒక ఎత్తైన గుట్ట కనిపించింది. తన తల ఆంచుకొని నిద్రపోవడానికి అదే సరైన స్థలం అని భావించిన సత్యవర్మ అలసిపోయి అనారోగ్య సమస్యలతో అడుగులో అడుగు వేస్తూ ఆ పుట్ట దగ్గరకుగా వెళ్ళి ఆ పుట్టకే తల అంచి ఒక పక్కగా నిద్రపోయాడు. అలా సత్యవర్మ నిద్రలోకి జారుకున్న కొద్దిసేపటి తర్వాత ఆ పుట్టలో ఉన్నటువంటి ఒక పెద్ద నాగుపాము బయటకు వచ్చింది. పాములు గాలి పీల్చుకొనే బ్రతకగలవు, గాలి లేకపోతే అవి చనిపోతాయి. గాలిలో ఉండే విషమంతా కూడా సర్పాలు పీల్చుకుంటాయి. అలా బయటకు వచ్చి గాలి పీలుస్తూ ఉన్నటువంటి ఆ నాగుపాము అక్కడ నిద్రపోతున్నటువంటి సత్యవర్మ దగ్గరగా వెళ్ళింది. అక్కడ కూడా గాలి పీలుస్తూ ఉండగానే సత్యవర్మలో ఎప్పటి నుండో ఉన్నటువంటి ఒక పాము ఆ సత్యవర్మ ముక్కు నుండి బయటకు వచ్చింది. బయటకు వచ్చినటువంటి ఆ పామును చూడగానే పుట్టలో ఉన్న పాము భయంతోనూ ఆశ్చర్యంతోనూ కలగలిపిన గొంతుతో సత్యవర్మలో నుండి వచ్చిన పామును చూస్తూ, ఏమిటి, నువ్వు మనిషిలో నుండి బయటకు వచ్చావు? నేను పుట్టి బుద్ధెరిగిన తర్వాత ఎప్పుడూ ఇటువంటి సంఘటన విని ఉండలేదు. పాములంటే పుట్టలో కదా ఉండేది, ఇలా మనుషుల పొట్టల్లో ఉండడం నేనెప్పుడూ చూడలేదు అంటూ ఆశ్చర్యం ప్రకటించింది. అది వింటూనే సత్యవర్మలో ఉన్నటువంటి పాము, నీకు ఈ విషయం తెలియకపోవచ్చేమో, నేను ఇతను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ఇతని చెవులో నుండి ఇతని పొట్టలోకి ప్రవేశించాను. అప్పటి నుండి ఇతని పొట్టలో హాయిగా ఉంటున్నాను, కావలసినవన్నీ కూడా తింటున్నాను. నన్ను చంపాలని వైద్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ అసలు నేను ఇతని కడుపులో ఎలా ఉన్నానో ఎలా వచ్చానో ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. నాకు ఇతని పొట్టలో చాలా హాయిగా ఉన్నది అని సంతోషంగా చెప్పింది సత్యవర్మలో ఉన్నటువంటి పాము. అప్పుడు పుట్టలో నుంచి వచ్చినటువంటి పాము, నువ్వు చేసేది చాలా తప్పు, మనం ఇలా చెయ్యకూడదు, మనం ఉండవలసింది పుట్టలో కానీ మనుషుల పొట్టల్లో కాదు అంటూ పకపక నవ్వింది. ఈ రెండు సర్పాలు ఒకదానితో ఒకటి ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఊళ్ళోకి వెళ్ళి సరుకులు తీసుకొని వస్తున్న రాకుమారి వీటిని గమనించింది. తను ఇప్పుడు అరిచిన అలికిడి చేసిన బయట ఉన్న పాము సత్యవర్మని కాటేస్తుంది. కానీ సత్యవర్మ మీద ఉన్న ఈ పాము ఎక్కడి నుండి వచ్చిందో అప్పటికి కానీ రాకుమారికి అర్థం కాలేదు. భర్తకి అనారోగ్యం ఎందుకో, అతను అలా ఎందుకు బలహీనంగా ఉన్నాడో అప్పటికి అర్థమైంది రాకుమారికి. అవి అలా మాట్లాడుకుంటూ ఉంటే అలిగడి చెయ్యకుండా అక్కడే ఉన్న ఒక చెట్టు చాటున ఉండి అవి ఏం మాట్లాడుకుంటున్నాయో గమనించసాగింది. అప్పుడు పుట్టలో ఉన్న పాము రాకుమారుడి పొట్టలో నుండి వచ్చిన దాన్ని చూస్తూ, నీ సంగతి ఎవరికి ఇంకా తెలియకపోవడం వల్ల నువ్వు ఇంతకాలం బ్రతికి ఉన్నావు, నీకు బాగా భూమి మీద నూకలు ఉన్నట్టు ఉన్నాయి, సంగతి తెలిస్తే మనుషులు నిన్ను చంపివేస్తారు. 7 సంవత్సరాల నాటి పాత బియ్యం కలిలో నల్ల ఆవాల ముద్ద నూరి ఆ కషాయాన్ని గనక తాగించినట్లయితే నువ్వు ఒక్క దెబ్బకే చచ్చిపోతావు, నా మాట విని నాతో పాటు వచ్చేసేయి అన్నది పుట్టలోని పాము. ఆ మాటలకు రాకుమారుడి మీద ఉన్న పాము కూడా పకపక నవ్వుతూ, నా సంగతి సరే, నా సంగతి తెలుసుకునేంత ధైర్యము మనుషులు ఎవరూ లేరు, కానీ నీ సంగతి ఏమిటి? నీ పుట్ట కింద 2 బంగారు బిందెలు పెట్టుకొని వాటి మీద హాయిగా నిద్రపోతూ ఉన్నావు, వచ్చే
వచ్చేవాళ్ళకి కానీ పోయేవాళ్ళకి కానీ కనీసం ఒక్క రూపాయి సహాయం చెయ్యవు. నీ సంగతి కూడా జనాలు ఎవరికి తెలియకపోవడం వల్ల ఇంతకాలం నువ్వు బ్రతికి ఉన్నావు. వేడి వేడి నీళ్లు కానీ నూనె కానీ మరిగించి నీ పుట్టలో పోసేస్తే నువ్వు దెబ్బకి చనిపోతావు. అప్పుడు నీతో పాటు ఉంటే నేను కూడా చనిపోతాను. ఆ బంగారం సంగతి తెలిసినాడు నీ మీద ఎవరో ఒకళ్ళు వేడి వేడి నూనె పోస్తారు, ప్రాణాలు పోతాయి. కనుక నాకు నీతులు చెప్పక నీ దారి నువ్వు చూసుకో అన్నది రాకుమారుడిలోని పాము. ఆ మాటలకు పుట్టలోని పాము అసహ్యంగా చిచ్చి నీలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు అనుకుంటూ చెరచెరా పాకుతూ పుట్టలోకి వెళ్ళిపోయింది. ఆ మరుక్షణం యువరాజు మీద ఉన్న సర్పం కూడా యువరాజు ముక్కు నుండి లోపలికి వెళ్ళిపోయింది. దూరంగా ఇదంతా గమనిస్తున్నటువంటి రాకుమారుడి అనారోగ్య కారణం ఏమిటో తెలిసింది కనుక అప్పటికప్పుడే అక్కడి నుండి వెనుదిరిగి ఊళ్ళోకి వెళ్ళి 7 సంవత్సరాల నాటి పాత బియ్యాన్ని చాలా కష్ట నష్టాలకు ఓర్చి ఇంటింటికి వెళ్ళి అడిగి మరీ ఎలాగో సంపాదించింది. ఆ తరువాత 3 సంవత్సరాల నల్ల ఆవాలు కూడా తీసుకొని వచ్చింది. గాఢంగా నిద్రపోతున్న సత్యవర్మను నిద్రలేపి తను తయారు చేసినటువంటి పాతకలి నల్ల ఆవాల ముద్దను భర్తకు అందిస్తూ, మీరు ఇప్పటి వరకు ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఊళ్ళో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు. వాళ్ళు చెప్పటం వల్ల నేను మీకు ఈ కషాయాన్ని ఇస్తున్నాను. నా పైన నమ్మకంతో ఈ కషాయాన్ని సేవించండి. మనకింకా అన్నీ మంచి రోజులే అని భర్తతో చెప్పింది. తనపై అంత ప్రేమను చూపిస్తున్న యువరాణి మాట కాదనలేకపోయాడు సత్యవర్మ. యువరాణి తయారు చేసి ఇచ్చినటువంటి పాత బియ్యం కలికి నల్ల ఆవాల ముద్ద ఆ కషాయాన్ని అతి కష్టం మీద తీసుకున్నాడు. అతను ఆ కషాయం తీసుకున్న 1 గంట తరువాత భార్యకు చెప్పి దూరంగా వెళ్ళిపోయాడు. ఆ కషాయం ప్రభావం వల్ల అప్పటి వరకు అతని కడుపులో ఉన్నటువంటి ఆ పాము చచ్చిపోయి అపార మార్గం నుండి బయటకు వెళ్ళిపోయింది. అదంతా గమనించిన సత్యవర్మ ఎంతో సంతోషంతో భార్య దగ్గరకు వచ్చి జరిగిన విషయం అంతా కూడా చెప్పి, ఈ విషయం నీకెలా తెలిసింది? మా తండ్రి దగ్గర ఎంతోమంది గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు. చిన్నప్పుడు ఆడుకోవడానికి తోటలోకి వెళ్ళినప్పుడు అది నాలోకి వచ్చి ఉంటుంది. అది నీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు, కానీ నా ప్రాణాలు కాపాడడానికి వచ్చిన దేవతవు అంటూ కృతజ్ఞతగా చూశాడు సత్యవర్మ. అప్పుడు భార్య సంతోషంగా నవ్వుతూ, ఇప్పుడు మనం మరొక పని చేయవలసి ఉన్నది అంటూ ఒక పెద్ద మూకుడుని పొయ్యి మీద పెట్టి దాని నిండా నూనె పోసింది. ఇంతసేపటికి నూనె బాగా మరిగి సలసలా కాగుతూ ఉన్నది. అప్పుడు భర్తకి ఒక వస్త్రాన్నిచ్చి ఆ వైపు గట్టిగా పట్టుకోమని చెప్పింది. తను కూడా ఈ వైపు పట్టుకొని ఇద్దరూ కలిసి ఆ వేడి వేడి నూనె మూకుడును తీసుకొని ఆ పుట్ట దగ్గరగా వెళ్ళారు. భార్య చెప్పగానే ఆ మరిగిపోతున్న వేడి వేడి నూనెను పుట్టలో పోసేసింది. ఆ తరువాత కొద్దిసేపటికి ఆ పుట్టలో నుండి ఆవిర్లు రావడం ఆగిపోయింది. తరువాత ఇద్దరూ కలిసి ఒక పెద్ద కర్ర తీసుకొని వచ్చి ఆ పుట్టను తవ్వగానే ఆ పుట్టలో ఉన్నటువంటి 2 బంగారు బిందెలు బయటపడ్డాయి. ఇదంతా కూడా సత్యవర్మ ఆశ్చర్యంగా గమనిస్తూ, నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని అడిగాడు. రాకుమారి చిరునవ్వుతో, ఇదంతా కర్మఫలితం అన్నది. అప్పుడు రాకుమారుడు కూడా తన విషయాలన్నీ ఆ రాకుమార్తెతో చెప్పి, నిజమే, నువ్వు చెప్పినట్లుగానే ఇదంతా కర్మఫలితమే. కర్మఫలితం కనుకనే నా కడుపులో అంత పాము ఉన్నది. అది ఉండడం చేతనే నేను దేశదిమ్మరిగా తిరగవలసి వచ్చింది. ఇంతకాలం అనారోగ్యంతో బాధపడ్డాను. కానీ అన్నిటికన్నా కూడా గొప్ప విషయం, నీ వంటి గుణవతి అయిన భార్య దొరకడం కూడా నా కర్మ ఫలితమే అని చెప్పి ఆ క్షణంలోనే ఆ రాకుమార్తెను అక్కడ ఉన్న బంగారు బిందెలను వెంట పెట్టుకొని సత్యవర్మ తన దేశానికి వెళ్ళిపోయాడు. అలా సత్యవర్మతో పాటు ఆ దేశానికి మహారాణి అయ్యింది రాణి సులోచన. ఇలా ఉండగా కుమార్తెను ఎవరో దేశదిమ్మరికిచ్చి వివాహం చేశాను అని ఎంతగానో బాధపడ్డాడు. గొప్ప జ్యోతిష్కులను పిలిచి తన కుమార్తె వివరాలను కనుక్కున్నాడు సౌవీర దేశపు మహారాజు. వాళ్ళు మహారాజుతో, మహారాజా, మీరు చాలా తొందరపాటు పని చేశారు. మీ కర్మలన్నీ తొలగిపోతే మీరు మరుజన్మలో గొప్ప ఉన్నతంగా జన్మిస్తారు అని మీ కుమార్తె మిమ్మల్ని కోరుకున్నది. కానీ మీరు మీ కుమార్తెను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ జరిగిన విషయమంతా కూడా చెప్పారు. విన్న మహారాజు ఎంతగానో బాధపడి తన కుమార్తెకు లేఖ రాసి అల్లుడితో కూడా ఒక్కసారి వచ్చి వెళ్ళమని, ఆ అమ్మాయిని చూడాలని ఉంది అని ఎంతగానో ప్రాధేయపడ్డాడు. తండ్రి మాట ప్రకారంగా ఒక రోజున తన భర్తతో సహా ఆ దేశానికి వచ్చి వెళ్ళింది సులోచన. మనకు సాయినాథుడు చెప్పే మాట ఇదే, నీ కర్మ ఫలితం పూర్తిగా తొలగిపోతేనే నువ్వు మంచి రోజులను చూడగలవు.
నిన్ను బాధించే నీ కర్మ ఫలితం ఈ రోజుతో తొలగిపోతుంది. నేను నీకు అబద్ధం చెప్పడం లేదు. ఇంకా నుండి నీకు అన్నీ మంచి రోజులే అని బాబాగారు మనల్ని ఆశీర్వదించి అనుగ్రహించారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతోటి సాయి దివ్యాశీస్సులతోటి మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.